అలా ఆకాశం వైపు చూస్తానా, వాకిట్లో పట్టి మంచం వేసి నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని కథలు చెప్పిన మా తాత గుర్తొస్తాడు. ఎన్నెల దిన్ని మాలపల్లె మదిలో మెదులాడుతాది, ఎన్నెల దిన్ని మాలపల్లె మదిలో మెదులాడుతాది. వసంతానికి కూడా అంటరానితనాన్ని అంటగట్టిన ఈ నికృష్టపు దేశం గుర్తొచ్చి దూకొస్తుంది. మనిషికి నీటికి మధ్య మహాగాధాల్ని సృష్టించిన మంత్రగాళ్లను ఆ మహానుభావుడు ఢిల్లీ నడివీధుల్లో తగలబెడుతున్న దృశ్యం గుర్తొచ్చి నా దేహం ఆత్మగౌరవ కేతనమై ఎగురుతుంది. అక్షరానికి అమ్మతనాన్ని, పల్లెకు పోరాటాన్ని నేర్పిన శివసాగర్, గద్దర్, కత్తి పద్మారావులు గుండెకు వేలాడతారు. అక్షరాల కమ్మతనాన్ని, పల్లెకు పోరాటాన్ని నేర్పిన శివసాగర్, గద్దర్, కత్తి పద్మారావులు గుండెకు వేలాడతారు. చుండూరు గాయాలను తమ గుండెలతోనే పాడిన కలేకూరి, మద్దూరి తెరేసన్నలు గజళ్ళు కట్టి చెవిలో అమృతం పోస్తున్నట్టే ఉంటుంది.